జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 9 ఆత్మబోధ. ఆత్మబోధకు అర్థం మనను మనం తెలుసుకొనటం. మనను మనం తెలుసుకోగలిగితే భగవంతుని కూడా తెలుసుకోగలము. మనను మనం తెలుసుకోలేనంత వరకు భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేము. మనం ఏమిటో తెలుసుకోవాలంటే ఆత్మ, మనసు, బుద్ధి అన్న మూడింటి తత్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. సూర్యుడు భూమికి ఎట్లా కర్తో అట్లాగే ఆత్మ శరీరానికి ప్రధాన వస్తువు, యజమాని, కర్త. సూర్యుని కిరణాల ప్రసరణ వల్లనే అన్ని జీవులు తమ తమ కార్యాలను చేసుకోగలుగుతున్నాయి. వాస్తవానికి సూర్యుడు ఏమీ చెయ్యడు. అలాగే మనుష్య శరీరంలో ఆత్మయే సూర్యునిలాగా కర్తయే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకారం వల్లనే ఇంద్రియాలు పని చేస్తాయి. అంతేగాని ఆత్మ నిజంగా ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆత్మ సాకారమా, నిరాకారమా అని తెలుసుకోవాలి. అంతేకాక శరీరంలో ఏ స్థానంలో ఎట్లా అది ఉన్నదో తెలుసుకోవాలి. ఆత్మ అని చెప్పబడే దానికి హద్దులున్నాయి. కానీ దానికి దేనితోనూ పోల్చగల ఆకారం లేదు. మన ఆత్మ, ఇతరుల ఆత్మ 2 ఒకే రకమైనవి. ఒక కాగితం మీద నానా రకాల చిత్రాలు చిత్రింపబడినప్పటికీ వాటన్నింటికీ ఆ కాగితమే ఆధారమైనట్లు జగత్తులోని అన్నింటి ఆత్మ ఒకటే. ఆత్మను గురించి మనం కొన్ని రోజులు మననం చేసినప్పుడు ఆ ఆత్మ అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నదని నిశ్చయంగా తెలుసుకుంటాం. ఆత్మ ఉన్నది కనుక పరమాత్మ కూడా ఉన్నట్లే. అదే ఈశ్వరుడు. ఆత్మ యొక్క విశిష్ట రూపమే ఈశ్వరుడు. అందువలన ప్రయత్నం చేస్తే అది తప్పక కనిపిస్తుంది. ఎందరో మహాపురుషులు దానిని చూశారు. ఇంకా ఎందరో చూస్తారు. కనుక ఆత్మ సాకారమైనదనటంలో సందేహం లేదు. ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకోవచ్చు. అట్లాగే పరమాత్మను తెలుసుకుంటే భగవంతుని లేదా ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఆత్మ పరమాత్మ యొక్క అంశమే అనేది నిశ్చయమైన విషయము. అందువలన ఆత్మలు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకోవచ్చు. మనసు, బుద్ధి సాకారములా, నిరాకారములా అని తెలుసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. మనసు విశ్వవ్యాపి కాదు. అది కొన్ని పరిధుల వరకే పరిమితమై ఉంటుంది. కనుక మనసు ఒక వస్తు విశేషమే అని నిశ్చయమవుతుంది. కొంతమంది ఇది మా మనస్సు, ఇది నా మనస్సు అని అంటారు. ప్రతి మనిషి చేసే పనులు వేరువేరుగా ఉంటాయి. అట్లాగే మనసు చేసే పనులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇది కూడా ఆలోచిస్తే తెలుస్తుంది. అందువలననే మనస్సు కూడా సాకారమైనది. ఒకవేళ మనసు స్థాన వ్యాపకత రూపమైన ధర్మమును స్వీకరించకపోతే దానిని వస్తువు అనరాదు. అప్పుడు మనసును ఏదో ఒక ప్రకారమైన స్థాన వ్యాపకత, ధర్మ విశిష్ట వస్తువు యొక్క గుణమని అనాలి. సామాన్యంగా స్థూల ఇంద్రియాల సహాయం లేకుండా ఏ ద్రవ్యము ఆకారమును పొందదు. కనుక మనసు యొక్క ఆకారము ఏ రూపంలో ఉన్నదో అర్థం కాదు. ఆకారపు యథార్థం అర్థం తెలిస్తే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఒకసారి ఆలోచించి చూడు. నీ మనసు నీ శరీరం కన్నా సంపూర్ణమైన భిన్న వస్తువుగా ఉండి కూడా నీ శరీరంలోని ఏ భాగంలోనూ లేదు. అట్లా ఉండటం కూడా ఎప్పుడూ జరగదు. కనుక మనసు సాకారమైనదని నిశ్చయమవుతుంది. అంతేకాక దానిని బట్టి మనసు యొక్క కార్యములు కూడా విభిన్నములని తెలుస్తుంది. బుద్ధి జగద్వ్యాపి కాదు. కానీ దానికి ఏదో ఒక హద్దు ఉన్నదనేది నిశ్చయమైన విషయం. కనుక బుద్ధి కూడా ఒక వస్తు విశేషమే. అందరికీ బుద్ధి సమానంగా ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి బుద్ధి తక్కువగా ఉంటుందో వారిని బుద్ధిహీనులని అంటారు. బుద్ధి ఒక స్థానాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అది సాకారమైనది అనటంలో సందేహం లేదు. బుద్ధి మంచి చెడులను విచారిస్తుంది అనేది తెలిసిన విషయమే. మనసు, బుద్ధి 2 తలలలో ఉంటాయని సహజంగా తెలుసుకోవచ్చును. జీవ శరీరంలో బుద్ధి అర్థంలాగా ఉంటుంది. ఒక ప్రణవ మంత్రం వల్లనే ఈ జగత్తులో సృష్టి, స్థితి, లయ కార్యములు జరుగుతున్నాయి. ఆ ప్రణవ మంత్రాది దేవత అగ్ని. ఈ అగ్నిలోని శక్తి వల్లనే జగత్ చక్రం తిరుగుతున్నదని హిందువులు అనుకుంటారు. కానీ అగ్నిగత శక్తి చైతన్యవంతమైనదని వారు భావించురు. హిందువులకు ప్రణవ మంత్ర లక్ష్యం అగ్నిగత శక్తి. అది అది బ్రహ్మ, దాని గుణము చైతన్యము.
మన వ్రేలు మన చేతితో కలిసి ఉన్నంత వరకు అది చైతన్యవంతమై ఉంటుంది. ఆ వ్రేలిని కోసి దానిని మన నుంచి వేరు చేస్తే దానిలో చైతన్యం ఉండదు. అది అచేతనమైన జడ పదార్థం అయిపోతుంది. ఈ సమస్త జగత్తు చేతనమయుడైన ఒక పురుషుని శరీరం మాత్రమే. అది భిన్న భిన్న శక్తులకు ఆధారం. అగ్ని, వాయువు, నదులు, పర్వతములు, మట్టి మొదలైనవన్నీ ఆ శరీరం యొక్క అంగములు. అగ్ని అచేతనమయ పురుషుని కన్నా భిన్నము కాదని తెలిస్తే అందులో చైతన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అచేతనామయ పురుషునితో అగ్నికి సంబంధం లేదనుకునేవాడు అగ్ని జడ పదార్థం అనుకుంటాడు. ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది అన్ని చోట్ల ప్రకాశించదు అని నిర్మల బుద్ధి యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంద్రియాలు తమ తమ పనులలో నిమగ్నమై ఉండటం వల్ల ఆత్మయే అన్ని పనులలోనూ నిమగ్నమై ఉన్నట్లు అవివేకులు అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మేఘములు పరిగెడుతూ ఉండటం వలన చంద్రుడు పరిగెడుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సూర్యకిరణముల ఆధారంగా మనుషులు తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నట్లు శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి చైతన్య స్వరూపమైన ఆత్మను ఆశ్రయించి తమ తమ పనులు చేస్తూ ఉంటాయి. అనురాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలైన వృత్తులు బుద్ధిలోనే కలుగుతాయి, ఆత్మలో కాదు. కారణం ఏమిటంటే సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. కనుక ఆ సమయంలో రాగము, కోరిక వంటివి ఉండవు. ఏ విధంగా సూర్యుని లక్షణము ప్రకాశము, జల లక్షణము శీతలత్వము, అగ్ని లక్షణము ఉష్ణత అయి ఉన్నాయో అట్లాగే సత్యము, చైతన్యము, ఆనందము, నిత్యత, నిర్మలతలు ఆత్మ స్వభావములు. ఆత్మ యొక్క అస్తిత్వము చైతన్యపు అంశ. బుద్ధి ప్రవృత్తులు సంయోగం వల్లనే అవివేకులైన వారిలో మాకు తెలుసు, మేము చేస్తున్నాం వంటి ప్రవృత్తులు కలుగుతున్నాయి. ఆత్మకు ఎలాంటి వికారము లేదు. ఏ పరిస్థితిలోనూ బుద్ధి ఆత్మను ప్రబోధించలేదు. అందువలన జీవుడు సంయోగ వస్తువును తెలుసుకుని మేము జ్ఞానులము, మేము ద్రష్టలము అన్న జ్ఞానంతో ముగ్ధులవుతున్నారు. ఎట్లాగంటే త్రాడులో సర్పభ్రాంతి కలిగినప్పుడు సర్పభయం కలుగుతుంది, కానీ అది త్రాడు అని తెలిసిన తరువాత ఆ భయం ఉండదు. అట్లాగే జీవునిలో ఆత్మకు జీవజ్ఞానం ఉన్నట్లు భావిస్తే భయం కలుగుతుంది, కానీ మనము జీవులము కాము. మనము పరమాత్మయే అనుకున్నప్పుడు ఇక భయం ఉండదు. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలను ఆత్మ ప్రకాశింపజేస్తుంది. అచేతనమైన బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎట్లాగంటే దీపం అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తుంది, కానీ దీపాన్ని ఏ వస్తువు ప్రకాశింపచేయలేదు. దీపానికి దాని స్వరూపమైన ప్రకాశం ఉండగా మరొక దీపం యొక్క అవసరం లేనట్లు ఆత్మకు కూడా తన స్వరూపం తెలిసిన తర్వాత మరొక జ్ఞానం యొక్క అవసరం ఉండదు. అవిద్య వలన ఉత్పన్నములైన దృశ్య వస్తువులన్నీ నీటి బుడగలలాగా నశించిపోయేవే. ఈ సమస్త వస్తువులకు పైన ఏ నిర్మల బ్రహ్మం ఉన్నదో అదే మనవని తెలుసుకోవాలి. ఇది మన శరీరం కాదు, మనము శరీరము కాదు. ఇది మన శరీరము కాదు, మనము శరీరము కాదు. శరీరం కన్నా మనము భిన్నములని తెలియాలి. ఆ కారణంగా జన్మ, జర, మృత్యు మొదలైన శరీర ధర్మాలు మనలో లేవు. ఇంద్రియాలు కూడా మనవి కావు. అందువలననే ఆ విషయాలతోనూ వాటి పనులతోనూ మనకు సంబంధం లేదు. మన మనస్సు లేనే లేదు. అందువలన దుఃఖము, రాగము, ద్వేషము, భయము వంటి మన సంబంధి కార్యములు మనలో లేవు. మనము అప్రాణులము, మలినులము, శుద్ధ ఆత్మ స్వరూపులము అన్నది వేద ప్రసిద్ధ వాక్యము. నిర్గుణము, క్రియారహితము, నిత్యము అయిన ఆత్మ ఏదో అదే మనము. మనకు ఆకార వికారములు లేవు. ఎల్లప్పుడూ మనము ముక్తులమే. మనకు నాశమే లేనప్పుడు మనము అచలులము, ఎప్పుడు శుద్ధులము, నిర్మలులము. అంతేకాక ఆకాశంలాగా అన్ని వస్తువులకు లోపల బయట సమభావంతో ఉన్నాము. ఏ వ్యక్తి తనను గురించి తాను బ్రహ్మ భావన చేస్తాడో అలాంటి వ్యక్తి ముందు దృశ్యమాన వస్తువులన్నీ నష్టమైపోతాయి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని అన్ని భేదములు పరమాత్మకు లేవు. ఆయన చైతన్యమయి ఆనంద స్వరూపుడై స్వయంగా ప్రకాశిస్తాడు. ఆకాశం ఘటంలో ఉన్నప్పుడు ఘటాకాశమని, వేరే వాటిలో ఉన్నప్పుడు ఆయా పేర్లతోనూ పిలువబడుతుంది.
ఘటము పగిలిపోగానే ఆకాశమంతా ఒకటి అయిపోతుంది. భిన్న భిన్న ఆకాశములంటూ ఉండవు. అట్లాగే పరమాత్మ కూడా భిన్న భిన్న ఉపాధుల చేత విభిన్నమైన పేర్లతో చెప్పబడతాడు. ఉపాధి తొలగిపోయాక ఆ పరమాత్మ ఒక్కడుగానే మిగిలిపోతాడు. కనుక పరమాత్మ భిన్న భిన్నంగా లేడు. రసములో ఉప్పు, ఎరుపు రంగులను కలపటం వలన దానికి రుచి రంగు వచ్చినట్లు రకరకాల ఉపాధులైన జాతి పేరు, ఆశ్రయముల వంటి అన్ని వస్తువులు పరమాత్మ మీద ఆరోపింపబడినాయి. ధ్యా ధాన్యాన్ని దంచితే బియ్యం వెలికి వచ్చినట్లు శరీరంలో ఆవరించిన పరమాత్మను యుక్తి ద్వారా శరీరం నుంచి వేరు చేసి భావన చేయటం వలన ఆ భగవంతుని శుద్ధ స్వరూపము ప్రకాశితమవుతుంది. వేడి, అగ్ని ఆశ్రయించి ఉండునట్లు ఇంద్రియాది జడ వస్తువు సమితి అద్వితీయము, నిశ్చలము, నిత్య జ్ఞాన స్వరూపము అయిన ఆత్మను ఆశ్రయించి తన తన పనులను నిర్వర్తిస్తూ ఉంటుంది. దానినే సర్వాంతర్యామి, జ్ఞానమయుడు, నిత్యుడు అయిన ఆత్మ అని తెలుసుకోవలను. అందువలన ఆత్మ అంటే మనమే. మనము అన్నప్పుడు అది అన్య పదార్థమని భావించరాదు. మనమే అది. అదే మనము. ఇతరము ఏదీ లేదు. మనదేమీ లేదు. అంతా దానిదే అని తెలుసుకోవాలి. మానవ రూపము వాసనారూప వాయువు ద్వారా సంచలితమై జన్మాంతరాలలో పొందే దుఃఖము మాటలకు అతీతము. నామ రూప స్మృతులు అనే ప్రాణరూపమైన వాయువు ద్వారా పునర్జన్మకు హేతువులవుతున్నాయి. ఇది నాది కాదు వంటి భ్రమయే సంసార బంధమునకు కారణము. మనము అన్నప్పుడు ఆత్మ కన్నా భిన్నమైనది మరేదీ లేదు. అంతా బ్రహ్మమే అన్న భావన కలిగినప్పుడు ముక్తి లభిస్తుంది. అలాంటి ఉపాయములు కూడా మన అధీనంలోనే ఉన్నాయి. అలాంటి స్వధీనోపాయములన్నింటికీ హద్దులు లేని సంసార నియంత్రణలను అనుభవించక తప్పదు. అది తేలికగా త్రోసివేయదగినది కాదు. జై సాయినాథ్.